బీసీ రిజర్వేషన్ల బిల్లులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం కేంద్రం ఆమోదించాలని ప్రధానికి ముఖ్యమంత్రి లేఖ. అఖిలపక్షంతో కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని వినతి. నేడు శాసనసభ ముందుకు మరికొన్ని కీలక బిల్లులు, ఎస్సీ వర్గీకరణ, దేవాదాయ శాఖ బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఏఐ వినియోగం, 15 నిమిషాల్లోనే పూర్తి చేసేలా స్లాట్ బుకింగ్ సిస్టమ్. ఏప్రిల్లో పైలట్ ప్రాజెక్టు చేపడతామన్న మంత్రి పొంగులేటి. ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలపై నిషేధం, అప్రజాస్వామికమన్న కిషన్ రెడ్డి. ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఆమోదయోగ్యం కాదన్న ప్రధాని మోదీ. న్యూజిలాండ్ ప్రధానమంత్రితో ప్రతినిధుల స్థాయి చర్చలు. ఇరు దేశాల మధ్య కీలక 5 ఒప్పందాలు ఖరారు. 10 ఏళ్లలో రైల్వే శాఖలో 5 లక్షల ఉద్యోగాలను సృష్టించామన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కాజీపేటను ప్రత్యేక రైల్వే డివిజన్గా మార్చాలని కేంద్రాన్ని కోరిన బీఆర్ఎస్ ఎంపీ వతిరాజు. బడ్జెట్ సమావేశాల అనంతరం కేటీఆర్ జిల్లాల పర్యటన. ఈ నెల 20న సూర్యాపేట, 23న కరీంనగర్లో కేటీఆర్ పర్యటన. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులపై 24 నుంచి శ్రీవారి దర్శనం. వారంలో 4 లేఖలకు అనుమతి ఇవ్వనున్నట్లు టీటీడీ ప్రకటన. టీటీడీ నిర్ణయంపై ఏపీ సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కొండా సురేఖ. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ముగిసిన కాల్పుల విరమణ. దాడులను తిరిగి ప్రారంభించిన ఇజ్రాయెల్, 34 మంది మృతి. రైలు రద్దయితే 3 రోజుల్లోనే టికెట్ డబ్బులు వాపస్. ఏ స్టేషన్లోనైనా నగదు తీసుకోవచ్చన్న రైల్వే శాఖ. ఈ వేసవిలోనే తుమ్మిడిహట్టి పనులు ప్రారంభిస్తామన్న మంత్రి ఉత్తమ్. వచ్చే నెలలోనే మహారాష్ట్ర సీఎంతో రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతారని వెల్లడి. రాజీవ్ యువ వికాసం అర్హుల బాధ్యత ఎమ్మెల్యేలదేనన్న సీఎం రేవంత్ రెడ్డి. నిజమైన నిరుద్యోగులకే పథకం అందాలని సూచన. యాదగిరిగుట్టకు పాలక మండలి ఉండేలా చట్ట సవరణ. బోర్డు ప్రభుత్వ పరిధిలో ఉంటుందన్న మంత్రి కొండా సురేఖ. డీలిమిటేషన్పై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదన్న కేటీఆర్. ఈ నెల 22న చెన్నైలో బీఆర్ఎస్ విధానాన్ని వినిపిస్తామని వెల్లడి. ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలంటూ మహారాష్ట్రలో నిరసనలు. నాగపూర్లో ఉద్రిక్తత, భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు. ఢిల్లీలో ఈ నెల 27న పీసీసీ, డీసీసీ అధ్యక్షుల సమావేశం. పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. జూన్ 15న నీట్ పీజీ పరీక్ష. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్బీఈఎంఎస్ 2 షిఫ్ట్లలో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడి. ఉక్రెయిన్ యుద్ధంపై నేడు ట్రంప్, పుతిన్ చర్చలు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడనున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రేపు భూమి మీదకు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్. రేపు తెల్లవారుజాము 3:27 భూమికి చేరుకుంటారని నాసా వెల్లడి. మరో 5 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు.